ఫ్రూట్స్ హెల్దియర్ వేలా అంటే ఇంకా ఫ్రూట్ సలాడే అనిపించింది అనమాట. లైక్ కస్టర్డ్ అనుకో. సో అక్కడైతే ప్రిపేర్ చేసేసామండి. చూడండి యమ్మీగా ఉంది కదా. ఇక్కడ నేనైతే కొన్ని స్ప్రింగ్ రోల్స్, ఫ్రోజన్ స్ప్రింగ్ రోల్స్ దొరుకుతాయి కదా, అవి కొన్ని సమోసా డిన్నర్ సెక్షన్ అనేది స్టార్ట్ చేసేసాము. పాస్తా స్టార్ట్ చేద్దాంలే అనేసి ఇంకా క్యారెట్స్, ఇంకా పాస్తా అయితే బాయిల్ చేసుకుంటున్నాం అనమాట, కొంచెం సాల్ట్ వేసేసి. ఇంకా క్యారెట్స్, గ్రీన్ పీస్ మాత్రం చేద్దాం అనేది డిసైడ్ అయ్యాం అనమాట గర్ల్స్. సో అందుకని బయట చిన్న స్టవ్, పోర్టబుల్ స్టవ్ ఒకటి ఉందన్నమాట, అది పెట్టుకొని ఇంకా అక్కడ కుక్ చేద్దాం. ఓన్లీ బాయిలింగ్ మాత్రం ఇన్సైడ్ పెట్టాం అనమాట. పిల్లలైతే మీడియా రూమ్లో టీవీ చూడడం, అందరూ ఏదో క్యారెట్ అయితే మేము తురిమేసి పెట్టుకున్నాం అనమాట, ఎందుకంటే త్వరగా కుక్ అయిపోతుందిలే అనేసి. సమ్ మిర్చి, కొంచెం జింజర్, చిల్లీస్, కొంచెం జింజర్ అలా అన్నీ ఫ్రై చేసేసుకొని ఉంచుకున్నాము. చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో కదా. హాయ్, హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మళ్ళీ వీకెండ్ వచ్చేసింది. బట్ మాకు ఇక్కడ ఆస్ట్రేలియాలో వింటర్ అండి ఇప్పుడు. సో ఎటు బయటకు వెళ్ళాలన్నా చాలా చలి ఎక్కువగా ఉంటుంది. అందులోనూ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే ఇంకా కష్టంగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవుదాం అనుకుంటున్నాం మా ఇంటి దగ్గర ఫ్రైడే. సో దానికోసమని కొంచెం ఫ్రూట్ సలాడ్ ప్రిపరేషన్, ఏదో పాస్తా అయితే చేసుకుందాం అనుకుంటున్నాం ఇంట్లో అందరం కలిసి. సో లిటిల్ బిట్ ఫన్, కొంచెం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారులే అనేసి అనుకున్నాం అనమాట. సో ప్రవీణ్ అయితే అక్కడ ఫ్రూట్ సలాడ్ చేయడానికి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేస్తున్నారు, చూస్తున్నారు కదా. యాపిల్, బనానా అండ్ కొన్ని పోమోగ్రానేట్ అయితే యూజ్ చేసాము. లిటిల్ బిట్ హెల్దియర్ వే అనమాట. స్వీట్ తినాలని అందరికీ అనిపిస్తుంది ఈ వింటర్లో, బట్ స్వీట్ తింటే ఊరికే సిక్ అయిపోతాం. సో ఫ్రూట్స్ హెల్దియర్ వేలా అంటే ఇంకా ఫ్రూట్ సలాడే అనిపించింది అనమాట, లైక్ కస్టర్డ్ అనుకో. సో అది కట్ చేస్తూ ఉన్నారు ప్రవీణ్. ఫ్రూట్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసామండి. చూడండి యమ్మీగా ఉంది కదా. ఇక్కడ ఏది తినాలన్నా ఆస్ట్రేలియాలో బయట అన్నీ దొరకవు కదండి. సో కొన్ని అయితే మేమే చేసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే కొన్ని స్ప్రింగ్ రోల్స్, ఫ్రోజన్ స్ప్రింగ్ రోల్స్ దొరుకుతాయి కదా, అవి కొన్ని సమోసా అలాంటివన్నీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. కొన్ని లిటిల్ బిట్ లైక్ స్టార్టర్స్ లాగా, స్నాక్స్ లాగా తింటారులే పిల్లలు అనేసి కొంచెం సాస్ వేసుకొని. ఎందుకంటే మేమైతే ఇదిగో వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్స్ అనేవి కోల్స్లో తీసుకున్నాము, కానీ చాలా బాగున్నాయి ఇవి. పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇది. చూడండి యమ్మీ యమ్మీ సాస్ వేసుకున్నారు అండ్ సమ్ పొటాటో చిప్స్ యాజ్ వెల్ ఇక్కడ.
అందులోనూ చల్లగా ఉంది కదా, ఇలాంటివన్నీ చాలా బాగున్నాయి. ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసారు. ఇప్పుడైతే అందరూ మసాలా చాయ్ తాగాలనేసి అనుకున్నారనమాట. సో ఇప్పుడు కొంచెం అల్లము, పెప్పర్ అవన్నీ గ్రైండ్ చేసి మేము కొంచెం టీ అయితే పెట్టేసుకున్నామండి వేడివేడిగా. చూడండి ఎంత బాగుందో కదా. వింటర్లో అలా వేడివేడిగా టీ తాగుతూ టీవీ చూస్తూ చిల్ అవుతుంటే సూపర్ కదా. ప్రవీణ్ అయితే ఇక్కడ ఏదో ట్విన్స్ని కాపలా కాస్తున్నారనమాట. మేమందరం ఇంకా డిన్నర్ సెక్షన్ అనేది స్టార్ట్ చేసేసాము. పాస్తా స్టార్ట్ చేద్దాంలే అనేసి ఇంకా క్యారెట్స్, ఇంకా పాస్తా అయితే బాయిల్ చేసుకుంటున్నాం అనమాట కొంచెం సాల్ట్ వేసేసి. ఇంకా క్యారెట్స్, గ్రీన్ పీస్ మాత్రమే యూజ్ చేసాము. వెజ్జీస్ అన్నీ ఎక్కువ పిల్లలందరూ అన్నీ తినరు, సో కామన్గా తినేవన్నీ చూస్ చేసుకున్నాం అనమాట, క్యారెట్ అండ్ గ్రీన్ పీస్. సో పాస్తా అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. సో 5 ఫ్యామిలీస్ గ్యాదర్ అయ్యాం కాబట్టి ఎక్కువ పాస్తా అనేది 5 ప్యాక్స్ ఆఫ్ పాస్తా అనేది తీసుకున్నాం అండి. బాయ్స్ అయితే ఇక్కడ హస్బెండ్స్ అయితే చాలా హెల్ప్ చేశారు ఈ బాయిల్ చేయడానికి. కానీ మేమైతే బ్యాక్ యార్డ్లో కూర్చొని కొంచెం కటింగ్ అయితే చేసుకున్నాము. వెజ్జీస్ ఇవన్నీ కట్ చేసేసుకుని పెట్టుకున్నాం రెడీగా. అండ్ అవుట్ సైడ్ కుకింగ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాం అనమాట గర్ల్స్. సో అందుకనే బయట చిన్న స్టవ్, పోర్టబుల్ స్టవ్ ఒకటి ఉందన్నమాట, అది పెట్టుకొని ఇంకా అక్కడ కుక్ చేద్దాం. ఓన్లీ బాయిలింగ్ మాత్రం ఇన్సైడ్ పెట్టాం అనమాట. పిల్లలైతే మీడియా రూమ్లో టీవీ చూడడం, చక్కగా ఈ స్నాక్స్ తీసుకోవడం, పాప్కార్న్ తినడం, కుకీస్ తినడం, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసారనమాట. ఇంకా ఆస్ట్రేలియాలో ఏంటంటే అండి అందరూ ఫ్రెండ్సే, ఫ్రెండ్సే రిలేటివ్స్ లాగా, వాళ్ళే మా సిబ్లింగ్స్ లాగా అలా అనిపిస్తుంది. సో అంతా కలిసి చేసుకుంటాం. సో కొన్ని కొన్ని మూమెంట్స్ చాలా మెమరబుల్గా అనిపిస్తాయి ఇవన్నీ. ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అయ్యి ఇలా కుకింగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఏదో మన ఇండియాలో పెద్దమ్మలు, పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ టుగెదర్ కూర్చుని వంట చేసుకుంటాం కదా పండగలప్పుడు, అలా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట మా అందరికి. ఆ ఫీలింగ్ కోసం ఈ వీకెండ్స్ అలా గ్యాదర్ అవుతూ ఉంటాము ఇంటి దగ్గర కానీ, పార్క్స్ దగ్గర కానీ. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా అలాగే మిస్ అవుతూ ఉంటారా ఫ్యామిలీస్ అందరినీ? మేమైతే చాలా చాలా అందరం మిస్ అవుతూ ఉంటాం. అలా మిస్ అయినప్పుడు కొంచెం డిప్రెస్డ్గా అనిపిస్తుంది కొన్ని టైమ్స్లో. సో అలాంటప్పుడు ఇలా గ్యాదరింగ్స్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. హస్బెండ్స్ అయితే అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తారు అన్నిటికీ. సో ప్రాబ్లం ఏమి ఉండదు. లైక్ ఏ ఫ్రెండ్స్ అనమాట అందరూ. ఏదో క్యారెట్ అయితే మేము తురిమేసి పెట్టుకున్నాం అనమాట, ఎందుకంటే త్వరగా కుక్ అయిపోతుందిలే అనేసి. సమ్ మిర్చి, కొంచెం జింజర్. సో బయట ఒక చిన్న స్టవ్ పెట్టామన్నాం కదా, చక్కగా బ్యాక్ యార్డ్లో పెట్టుకుని పెద్ద గిన్నె అయితే పెట్టేసుకున్నాం. ఆయిల్ వేసేసాము. ఇది మేబీ ఇండియన్ స్టైల్ ఆఫ్ పాస్తా కుకింగ్ ఏమో. మేబీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా, మేమందరం అయితే ఇలా చేసుకున్నాం చూడండి. కానీ చాలా బాగుందండి తింటే మాత్రం. ఫస్ట్ చిల్లీస్, కొంచెం జింజర్ అలా అన్నీ ఫ్రై చేసేసుకొని ఉంచుకున్నాము. మేము అందరూ స్టవ్ దగ్గరే కూర్చున్నాం కాబట్టి మాకు అంత చల్లగా ఏం అనిపించలేదు అనమాట. కొంచెం ఏదో క్యాంప్ ఫైర్ పెట్టుకున్నట్టు క్యాంపింగ్ టెంట్ దగ్గర ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. ఇక్కడ కూడా అందరు గర్ల్స్ అందరూ, మేమందరూ ఫ్రెండ్స్ అందరూ కూడా హెల్ప్ చేసుకుంటూ ఒక్కొక్క పని డివైడ్ చేసుకొని హ్యాపీగా చేసుకున్నాం. మాటలు చెప్పుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ.
ఇక్కడైతే హస్బెండ్స్ అందరూ ఇంకేదో టీవీ పెట్టుకొని చిట్ చాట్ చేసుకుంటున్నారండి. ఇదిగోండి పాస్తా సాస్ బాటిల్స్ అయితే మేము కోల్స్ నుంచి తెచ్చేసుకున్నాం కదా అవన్నీ. సో 5 ప్యాక్స్ ఆఫ్ పాస్తాకి మేబీ 6 బాటిల్స్ వేసినట్టున్నామండి. 6 బాటిల్స్ వేసాము. సో కొంచెం జ్యూసీగా వస్తే బాగుంటుందిలే పాస్తా అనేసి ఎక్కువ సాసే వేసామండి. కొంచెం తక్కువైతే ఏంటంటే డ్రైగా అనిపిస్తుంది పాస్తా. సో పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తినరు, ఆ ఫ్లేవర్ కూడా అంత అనిపించదు అనమాట. సో మోస్ట్లీ ఇది ఆనియన్, టొమాటో అండ్ బాజిల్ పేస్ట్ ఆ టైప్లోనే ఉంటుంది అనుకుంటా ఈ ఫ్లేవర్ అంతా కూడాను. కొంతమంది స్క్రాచ్ నుంచి ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటుంటారు చాలామంది. కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసాం అనమాట. యూజువల్గా అయితే కొన్ని క్యాప్సికమ్స్, కొన్ని బ్రోకలీ అలాంటి వెజ్జీస్ కూడా వేసుకుంటే ఇంకా యమ్మీగా అనిపిస్తుంది. ఇంకా నాన్ వెజ్ ప్రిఫరెన్స్ వాళ్ళు అయితే కొంచెం చికెన్ వేసుకోవచ్చు. ఇంకా చీజ్ అయితే గ్రేట్ చేసేసుకుంటాను. ఈ వెజ్జెస్ అన్నీ వేద్దాం అనుకున్నాం కానీ కొంతమంది పిల్లలు అంత ఇష్టంగా తినట్లేదు అవి. సో అవన్నీ స్కిప్ చేసేసాం అనమాట. ఇదిగోండి పిల్లలు అయితే మీడియా రూమ్లో ఫుల్ ఇంకా ఏదో మూవీ అయితే పెట్టుకున్నట్టున్నారు. సో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనమాట. పాస్తా అయితే వేసేస్తున్నామండి సాస్లో. సాస్ అయితే కుక్ అయిపోయింది ఈజీగా. వింటర్లో చూడండి మా ఫ్రెండ్స్ ఎంత కష్టపడి స్వెటర్లు వేసుకుని మరి కుకింగ్ చేస్తున్నారు. అది కుక్కర్ కొంచెం పెప్పర్ అయితే మంచిగా వేసామండి. వింటర్ కదా హ్యాపీగా అది గ్రైండ్ చేసేసి దాంట్లో వేసేసాం. పెప్పర్ బాగా వేసాము. కొంచెం ఘాటుగా తగిలిందండి మంచిగా, చాలా బాగుంది. కాకపోతే టేస్ట్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ చీజ్, యమ్మీ చీజ్, అది కూడా ఎక్కువ వేసుకుంటున్నాము. అది కూడా ఎక్కువ వేస్తేనే బాగుంది యాక్చువల్లీ. పిల్లలు కూడా హ్యాపీగా ఈజీగా తినేశారు. పాస్తా ఏంటంటే కొంచెం ఎక్కువసేపే కుక్ చేసుకున్నామండి. పిల్లలకు కూడా కొంచెం డైజెషన్ అనేది ఈజీగా అయిపోతుంది. కొంచెం అది మైదానే ఉంటుంది కదా మోస్ట్లీ, కొంచెం వీట్ కూడా ఉంటుంది. బట్ కొంచెం కొంచెం ఎక్కువసేపు కుక్ చేస్తే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. కొంచెం ఆరిగానే కూడా వేసేసామండి ఇక్కడ. సో అందుకనే కొంచెం ఎక్కువసేపు కుక్ చేసాము. బట్ చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో కదా. అన్నీ అయిపోయినాయి. ఇంకా పిల్లలకైతే సర్వ్ చేసి ఇచ్చేసాం అనమాట. ఇదిగోండి మా ట్విన్స్, వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు వీళ్ళతో పాటు కూర్చొని. సో దట్స్ ద బెస్ట్ పాయింట్ అనమాట. చిన్నపిల్లలు కూడా ఇంకా అందరూ టుగెదర్ కూర్చొని తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కూర్చొని తినాలి అన్న థాట్ అయితే వస్తుంది వాళ్ళకి. మా తాన్య, జోవి, యశ్వి, సో అందరు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు డిన్నర్. మార్హా ఇక్కడ కూర్చొని తింటుంది. మేము కూడా ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేసి త్వరగా అందరికీ సర్వ్ చేసేసి హ్యాపీగా కూర్చుని, ఇంకా ఇది కూడా ఐరా అయితే ఇక్కడ కూర్చొని హ్యాపీగా తింటుంది. పండగ వాతావరణం కనిపిస్తుంది కదా.
సో ఎవ్రీ వీకెండ్ మోస్ట్ ఆఫ్ ద వీకెండ్స్ మేము ఇలా ప్లాన్ చేసుకుంటామండి. అందరూ ఒక్కొక్కళ్ళ వీకెండ్లో ఒక్కొక్క వీకెండ్ ఒక్కొక్క ఇంటి దగ్గర అలాగా. ఇంకా అంతా అయిపోయింది పాస్తా తింటాం. సో ఇంకా కస్టర్డ్ అయితే సర్వ్ చేసుకున్నాం హ్యాపీగా. అది కూడా ఫినిష్ చేసేసాం. ఇంకా డిన్నర్ కదా, ఇంకా రైస్ కర్రీ ఇలాంటివన్నీ ఎందుకులే అనేసి ఇంకా సింపుల్గా మేము పాస్తా సలాడ్ ఇలా స్నాక్స్ లాగా అలా పెట్టుకున్నామండి. యూజువల్గా ఆఫ్టర్నూన్స్ అయితే బిర్యానీ కర్రీస్ ఆ టైప్లో పెట్టుకుంటాము. వీళ్ళు చూడండి ఎక్కడ ప్లేసులు మార్చుకుంటూ వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉన్నారు. కొంతసేపు పజిల్స్ లాగా ఆడారు, కొంతసేపు ఇంకేదో క్విజిల్ లాగా ఏదో పెట్టుకున్నారు, కొంచెం యూస్ఫుల్ గేమ్స్ అయితే ఆడారండి. కొంతసేపు టీవీ చూశారు. ఇంకా అంతా అయిపోయింది కదా, ఇప్పుడు ప్యాకప్ అన్నమాట. అందరూ ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అనుకున్నారు. అండ్ నెక్స్ట్ డే దిస్ ఈజ్ మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ ఏం చేశారంటే తాన్యాకి స్విమ్మింగ్ క్లాస్ ఉంది సాటర్డే మార్నింగ్. సో తనకి మేకప్ క్లాస్ కూడా ఆ రోజే ఉంది. సో ఒక క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఉందన్నమాట మేకప్ క్లాస్కి దానికి. సో ఆ గ్యాప్లో కొంచెం బ్రేక్ఫాస్ట్ తినిపిద్దాం అనేసి ప్రవీణ్ బయటికి తీసుకెళ్ళారు తనని. డంప్లింగ్స్ అయితే తీసుకున్నట్టుందండి. తాన్యాకి అయితే బయట తినడం అనేది చాలా ఇంట్రెస్ట్. దట్టు కొత్త వెరైటీస్ టేస్ట్ చేయాలంటే ఇంకా ఇంట్రెస్ట్ అనమాట. చాలా ఎంజాయ్ చేస్తుంది బయట రెస్టారెంట్స్లో ఎక్కడన్నా ఫుడ్ తినాలంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. దట్టు వెరైటీ ఫుడ్స్ కావాలన్నమాట. జపనీస్ క్విజిన్, చైనీస్ ఇలా చాలా ట్రై చేస్తుంది. ఎంత హ్యాపీనెస్ చూసారా ఆ ఫేస్లో. నెక్స్ట్ నూడిల్స్, అది కూడా చికెన్, నాకు తెలీదు, హుడాన్ నూడిల్స్, చికెన్ హుడాన్ నూడిల్స్. దట్టు చికెన్ చాలా మమ్మీ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. మమ్మీ చికెన్ చాలా ఇచ్చారు, చాలా బాగుంది జ్యూసీగా అని. నూడిల్స్ కొంచెం చూసారా, కొంచెం లావుగా కనిపిస్తున్నాయి. డిఫరెంట్ నూడిల్స్ ఉంటాయి కదా, అలా ఇవి కూడా చాలా బాగున్నాయంట. సో ఇద్దరు ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసారు. నేను ట్విన్స్తో ఇంట్లోనే ఉన్నానండి. సో మేము ఇడ్లీ తిన్నాము వేడివేడిగా. సో కానీ ఇవైతే తినేసి హ్యాపీగా ఇంకా కొంతసేపు ఆగి అక్కడే ఇప్పుడు 10:45కి మళ్ళీ ఇంకో మేకప్ క్లాస్ ఉంటే అది కూడా చేసేసుకుందండి, స్విమ్మింగ్ క్లాస్. చాప్ స్టిక్స్ అయితే యూజ్ చేయడం అయితే నేర్చుకుంటున్నట్టుంది ఇప్పుడే. అది కూడా నేర్చుకుంటాను. చాలా ఇంట్రెస్ట్ అన్నీ అట్లా కొత్తవి వాళ్ళ డిఫరెంట్ కల్చర్ ఫుడ్స్ తినడం అనేది చాలా ఇంట్రెస్ట్ తాన్యాకైతే. ప్రవీణ్ అయితే నేర్పిస్తున్నట్టున్నారు ఒక్కొక్కటి ఎలా తీయాలి, ఎలా తినాలి అనేది. ప్రవీణ్ కూడా చాలా ఇంట్రెస్ట్ అండి అలా బయట తినడం అనేది, ఇంట్లో కన్నా. మీ హస్బెండ్స్ కూడా అలాగే అనిపిస్తుందా? మేమేంటంటే అండి ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వము. ఎప్పుడు ఫుడ్ అయినా అలా అని కాకుండా అయితే మేమేంటంటే ఎప్పుడు ఫుడ్ ఎంత ఉద్యోగాలు చేసుకున్నా, ఎంత ఏం చేసినా కూడా, ఎంత అబ్రాడ్ వెళ్ళినా కూడా, ఎంత ఎండ్ ఆఫ్ ద డే మనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది మనం మంచిగా తినడం అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. మీ ఇద్దరం ఆ ఫుడ్ తినాలి అనుకుంటే ఎంత దూరం వెళ్ళైనా తెచ్చేసుకుంటాము. సో ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్. ఇలా జరిగిందండి మా వీకెండ్ సరదాగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.